ఈ కారం దాపినోడు దుకాణం పెడితే సూడొచ్చినోడు సుట్ట అంటించుకుండట. ఈ వైసీపీ జనసేనోళ్ళ కథ చూస్తే గిట్లనే అనిపిస్తున్నది. అరే, రాజకీయ పార్టీలు అన్నప్పుడు కొంత బాధ్యత ఉంటుంది, భయం ఉంటుంది, ఇజ్జత్ ఇమానం కూడా ఉంటాయి. ఇలా అట్లా లేనే లేదు. పురాగా అన్నిటి చేసిండ్రు. నవ్వి పోతే నాకేంది సిగ్గు అనుకుంటా చెవులు తూట్లు పోయే మాటలు అనుకుంటుండ్రు. అసలు రాజకీయాలు ఇల్వనే తీసేస్తురు. ఇంత అంత ఇది అది అనేం లేదు. నోటికి ఎంతొస్తే అంతే, ఏదొస్తే అదే మాట్లాడి అసలు రాజకీయాలంటేనే ఓకరం తెప్పిస్తుండ్రు గిలాస గుర్తోళ్ళు పంకపాటోళ్ళు. ఒకరు అట్లా ఒకరు ఇట్లా అని లేదు, ఇద్దరికిద్దరు అట్లనే మోపైనరు. ముందు పవన్ కళ్యాణ్ సార్ అనాలి. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది. జగన్ లేని 4వ పెళ్ళంటే నువ్వేరా. సీఎం జగన్ ను నా 4వ పెండ్లామని ఏమంటన్నాడు. ఇక వాళ్ళ జన సైనికులు ఆగుతలేరు. ఇక వాళ్ళ మీద దండయాత్ర చేస్తేందుకు సోషల్ మీడియాలో కత్తులు నూరుతుండ్రు వైసీపోలు. సిగ్గులజ్జిడి చేసి ఒక సీఎం ను పెళ్ళామని అంటున్నావంటే నీ అంత బేకార్ మనిషి ఇంకెవరు లేకపోయిండొచ్చు. నువ్వు ఇసొంటి ఉన్మాదివి కాబట్టే నిన్ను అసెంబ్లీలో అడుగు పెట్టొద్దని జనాలు ఓడగొట్టిండ్రు. అంత జరిగినా నీకు బుద్ధి రాలేదు. మీదికెళ్ళి పొద్దున్న లేస్తే జగన్ సార్ మీద వైసీపీ మీద పడతావు. ఒంటి మీద మాట మీద చేత మీద సోయి తెచ్చుకో ముందుగాల. ఈ 3 సక్కగుంటే రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చని గట్టిగానే అడుచుకుండ్రు వైసీపీ అఫీషియల్ పేజీ. ఇక దీనికి కౌంటర్ కూడా వేసిండ్రు జన సైనికులు. ఇన్ఫాక్ట్ ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి సార్ ఎప్పుడో మన ముఖ్యమంత్రి ఒక మహిళ అని అన్నాడనే వీడియో పెట్టి అలా ఆనందపడుతుండ్రు. పైత్యం ఉండాలి గాని మరీ ఇంత కాదన్నట్టు అలా పైత్యాన్ని కూడా చూపెట్టుకుండ్రు. ఇంత ఏడుపు ఏడ్చే బదులు ఒకసారి చెకింగ్ చేయించుకోకపోయినావు జగన్ అని కామెంట్ చేసిండ్రు. మళ్ళా దానికి కూడా వైసీపీల నుంచి ఇంకో కౌంటర్ వచ్చింది. ఇన్ని రోజులు నీ బుద్ధి మాత్రమే తేడా అనుకున్నాం గానీ నువ్వు టోటల్ మనిషివే తేడా ఉన్నావుగా. నిన్ను ఇడిచిపెట్టిన వాళ్ళంతా చెకింగ్ ఏదో చేయించుకున్నాకనే ఇడిచిపెట్టినట్టున్నారు పాపం అనే పోస్ట్ పెట్టి గబ్బు పెంట లేపిండ్రు. ఇక ఇట్లనే కౌంటర్ కి కౌంటర్, ఆ కౌంటర్ కి ఇంకో కౌంటర్ వేసుకుంటూనే పోతుండ్రు ఒకరి మీద ఒకరు. అసలు వాళ్ళ మాట్లాడుతున్న మాటలేంది, వాడుతున్న భాష ఏంది, పార్టీ అఫీషియల్ పేజీలల్లా చిల్లరగాల లెక్క శీతక మాటలేంది అని అనుకుంటుండ్రు ఇవి చూసినోళ్ళు. రాజకీయంగా ఏదైనా ఉంటే ఎలక్షన్ లో చూసుకోవాలి గాని ఇదేంది చిల్లర రాజకీయాలు చేసుకుంటా పబ్లిక్ ను పరేషాన్ చేస్తుండ్రు అని గుస్సా అవుతుర్రు పబ్లిక్. నిజంగా లీడర్ల ఇజ్జత్ తీయాలనంటే బయట ఎవరో అక్కర్లేదు. ఇసొంటి ఇజ్జత్ మానం తప్పిన మాటలు మాట్లాడి వాళ్ళ ఇజ్జత్ ఆలే తీసుకుంటుండ్రు. ఇక బంధు పెట్టుండ్రి మీ బూతు పురాణాలు. పబ్లిక్ సమస్యల మీద మాట్లాడి లీడర్లు అనిపించుకోండి సామి, ఏంది గలీస్ కూతలు అని పబ్లిక్ కామెంట్ చేస్తుర్రు.